ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 18 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 100, 101, 102 కీర్తనలు. సాయంత్రం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని కృప మిమ్మల్ని ఎల్లప్పుడూ బలపరుస్తుంది. ఆ కృప మీరు అత్యధికమైన విజయాన్ని పొందడానికి మీకు తోడుగా నడుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తిని నిమ్నత స్వభావం అనే ఒక మహమ్మారి పీడిస్తుంది. నిమ్నత స్వభావం అంటే ఏమిటి? తనలోని శక్తిని తక్కువగా అంచనా వేసుకోవడం, తనకు తోడయ్యున్న క్రీస్తు యొక్క శక్తిని అది చాలా సాధారణమైనదిగాను, అది కేవలం తక్కువదిగాను తన్ను తాను ఇటువంటి ఆలోచనతో నింపుకునే స్వభావమే నిమ్నత స్వభావం. ఈ నిమ్నత స్వభావం చేత అనేకులు పీడించబడి వారు చిట్టచివరికి మరణానికి చేరువవుతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నా వల్ల కాదు, నేను జయించలేను, నేను మాట్లాడలేను, నా జీవితంలో ఆ రాత లేదు, ఇక నేను ఎన్ని మార్లు ప్రయత్నం చేసినా ఓడిపోతూనే ఉన్నాను, ఎంతమాత్రం కూడా నాకు జయం అనేది కలగదు, ఇక నేను ప్రయత్నించలేను, నాకు దేవుడు చేసిన వాగ్దానాలు ఏమాత్రం కూడా నెరవేరుచున్నట్లుగా నాకు అనిపించడం లేదు, ఎందుకు నా జీవితం చనిపోతే పోలే అని తను తాను నిరంతరం కూడా తన మనసులో ఆలోచిస్తూ, తన మనసులోని ఆలోచనలతో పోరాడుతూ, తన బలాన్ని, తన శక్తిని కృషింపచేసుకుంటూ ఎంతోమంది బిడ్డలు ఇలాగూ తమ జీవితాలని ముగింపునకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి నిమ్నత స్వభావం చేత ఏలుబడి చేస్తున్న బిడ్డలు దేవుని గొప్ప కార్యములను ఎంతమాత్రమును చూడలేరు. మోషే పారాను అరణ్యము నుండి గోత్రం ఒక్కంటికి ఒక పెద్దని, అలా 12 గోత్రాల నుండి 12 గోత్ర పెద్దల్ని కనాను దేశాన్ని వేగు చూడ్డానికి పంపించారు. అయితే వాళ్ళు ఏం చేశారు? 40 రోజులు ఆ దేశాన్ని వేగు చూచి ఇశ్రాయేలు ప్రజల యొద్దకు మోషే దగ్గరికి వచ్చి వారు చెడ్డ సమాచారం చెప్పారు. ఆ చెడ్డ సమాచారం ఇలా వారు చెబుతున్నారు: మేము సంచరించు చూచిన దేశం తన నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 31 నుండి 33వ వచనం వరకు. ఆ దేశములో ఉన్న జనులు బలవంతులు, మనం వారి మీదికి పోజాలం అని చెప్పి ఆ 12 మంది పెద్దల్లో విశేషంగా 10 మంది పెద్దలు వ్యతిరేక సమాచారం చెప్పారు. దేవుని బలాన్ని తక్కువగా అంచనా వేశారు, తమ బలాన్ని నిర్వీర్యం చేసుకున్నట్టుగా మాట్లాడారు. కానీ యెహోషువ, కాలేబులు ధైర్యంగా నిలబడ్డారు. దేవుడు వారిని మన చేతులకు అప్పగించబోతున్నాడు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది. దేవుడు మనయందు ఆనందించని ఎడల వారందరూ మనకి ఆహారమగుదురు, మనము వారిని జయించుదుము అనిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ, కాలేబులు నిమ్నత స్వభావాన్ని జయించారు. 10 మంది గోత్రకర్తలు నిమ్నత స్వభావం కింద వారు నలిగి
నుజ్జునుజ్జైపోయారు. ఈ ఉదయకాల సమయంలో ఆ నిమనత స్వభావాన్ని జయించడానికి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించు. వాక్యాన్ని నిరంతరాయముగా నువ్వు ధ్యానించు. తప్పకుండా దేవునికి సాయం చేసి బలమైన విశ్వాసంతో నింపుతారు. నీ జీవితంలో ఎలాంటి నెఫీలీలున్నా, నీ జీవితంలో ఎలాంటి ఆటంకాలున్నా, నీ జీవితంలో ఎటువంటి ఎత్తైన ఉన్నత దేహులు, అలాంటి సమస్యలు నీకు తారసపడినా నీవు వాటిని ఖచ్చితంగా జయించగలవు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది. నీకు జయము కలుగుతుంది. దేవుడే నీ ముందు నడుచుచున్నాడు. గొప్ప విజయాన్ని పొందబోతున్నావు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఏ నిమనత స్వభావం మమ్మల్ని ఏలుబడి చేయకుండా మాకు సహాయము చేయండి. నీ కృపా హస్తాన్ని చాపండి. మీ దీవెనలతో మమ్మల్ని నింపండి. మా ప్రియులను అంతకంతకు లేచి తేజరిల్లినట్లు మీ హస్తాన్ని చాపి వారిని బలపరచండి. మీ కృపలో వారిని వర్ధిల్ల చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.